సార్ కోచింగ్ విషయానికి వచ్చేసరికి మీరు కోచింగ్ తీసుకున్నారా సార్? సార్ కోచింగ్ తీసుకున్నాను సార్. సరే ఎన్ని ఏళ్ళు తీసుకున్నారు సార్ కోచింగ్? 1 ఇయర్ తీసుకున్నాను సార్. ఓవరాల్ ఈ 5 ఇయర్స్ జర్నీలో ఓన్లీ 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నారు. ఇది కూడా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో గవర్నమెంట్ ఇచ్చిన కోచింగే తీసుకున్నాను సార్. నేను ఇప్పటికైనా బల్లగుద్ది చెప్పగలుగుతుంది ఏంటంటే హైదరాబాద్ ఉన్నంత వరకు అయితే తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ మించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదు సార్. ఎందుకంటే అందులోకి వచ్చిన ప్రొఫెసర్స్, చెప్పడానికి వచ్చే లెక్చరర్స్, టీచర్స్ కానీ మీకు ఎక్కడ దొరకరు. సో నేను చాలా మందికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, చాలా మందికి నేను అదే ఇస్తాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సీట్ కొట్టండి, ఆల్మోస్ట్ మీ 50% జర్నీ కంప్లీట్ అయినట్టే. అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక దారి మాత్రం 100% దొరుకుతుంది. సార్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ సంబంధించింది. సో టెస్ట్ సిరీస్ మీరు ఏమైనా రాశారా, లేకుంటే మామూలుగా మీరు ఓన్ రాసుకునేవారా? సార్ టెస్ట్ సిరీస్ కూడా రాశాను సార్ నేను. సో ఇనిషియల్గా నేను ఒక వేరే అకాడమీలో రాసేవాడిని. సో పోస్ట్పోన్ అయిపోయింది అనగానే ఇక నేను ఫోకస్ అంతా డ్రగ్ ఇన్స్పెక్టర్, ఈ పాలిటెక్నిక్ లెక్చర్ షిఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ టెస్ట్ సిరీస్ ఆపేశాను సార్. మళ్ళీ ఎప్పుడైతే థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ కాకుండా ముందు నుంచే ఇక టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేసిన. సో ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో నేను టెస్ట్ సిరీస్ రాస్తూ వచ్చిన. ఆల్మోస్ట్ అంటే టెస్ట్ సిరీస్ ఏంటంటే నేను ఎవ్రీడే రాసేవాడిని, ఒక్క టెస్ట్ కూడా మిస్ అయ్యేటని కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత టెస్ట్ సిరీస్లో మనం వండర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్. ఎందుకంటే అవి టెస్ట్ సిరీస్ ఎట్లాంటిది అంటే కేవలం నేర్చుకోవడానికి మాత్రమే, అంటే మనం రాయడానికి మాత్రమే అన్నట్టు ఆలోచించాలి తప్ప దాని నుంచి మార్కుల్ని బట్టి మన యొక్క దాని ఏమంటారు నెగిటివ్స్ని పాజిటివ్స్ని మనం అజ్జేయద్దు. సో సజెషన్స్ వాళ్ళు ఇచ్చే తీసుకోవాలి తప్ప అక్కడ మార్కులు తక్కువ వచ్చినంత మాత్రం నిరాశపడద్దు, ఎక్కువ వచ్చినంత మాత్రం అతిశయపడద్దు. సో అదొకటి నేను గమనించిన. ఇంకోటి ఏంటంటే ఆ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేపిస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీతోనే ఎక్స్ప్లెనేషన్ చేపిస్తారు. కాబట్టి టెస్ట్ సిరీస్ 3 అవర్స్ 2 అవర్స్ అయినప్పటికీ ఎక్స్ప్లెనేషన్ ఒక్కోసారి 5 అవర్స్ అయ్యేది. సో నేను 5 అవర్స్ కూడా నేను మిస్ అవ్వకుండా నేనేవాడిని. సో సార్ ఇక్కడ కోచింగ్ విషయానికి వచ్చేసరికి సో చాలామంది కొన్ని పూర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది, అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి అడ్జస్ట్ కాకపోవచ్చు. సో అసలు కోచింగ్ తీసుకోవాలా వద్దా అని అంటే మీరేమంటారు సార్? సార్ ఇప్పుడు రెండూ ఉన్నాయి సార్. అంటే కోచింగు అవసరమే ఎవరికంటే కొంచెం మెంటర్షిప్ దొరకాలి అనుకున్నప్పుడు కోచింగ్ అవసరం. సరే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి నిజం చెప్పాలంటే అశోక్ నగర్ ఏంటో తెలియదు, అతను ఎక్కడో ఆర్మూర్లో ఉంటాడు. ఆర్మూర్లో ఉండి గ్రూప్ 2 అరౌండ్ 100 ర్యాంక్ వచ్చింది, గ్రూప్ 3లో 20 లోపు వచ్చింది ర్యాంక్. అతనికి అశోక్ నగర్ అంటే ఏందో తెలియదు, మొత్తం ఆన్లైన్లో తీసుకున్నాడు. అంటే కోచింగ్ అనేది నా దృష్టిలో అయితే అవసరమే సార్. అంటే ఎందుకు అంటే ఏం చదవాలో ఏం చదవకూడదో తెలాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవకూడదో తెలవాలి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మెటీరియల్ విపరీతమైన మెటీరియల్ ఉంది, ఏ బుక్ చదవాలో చదవద్దో తెలిసేది కోచింగ్లో. సో కోచింగ్ లేకుండా కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు. సో నా మట్టుకైతే నేనైతే అంటే ఈ జర్నీలో కోచింగ్ అవసరమని అంటాను సార్ నేను. సార్ ఇప్పుడు స్టడీ మెటీరియల్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో మనకు మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి సార్. ప్రతి ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ఓన్ మెటీరియల్స్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుని మార్కెట్లో పబ్లిష్ చేసినటువంటి పరిస్థితి. సో మీరు చదివినటువంటి బుక్స్ ఏంటి సార్? ఒకసారి బుక్స్ లిస్ట్ మొత్తం చెప్తారా ఒకసారి? సార్ నేను యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు మొత్తం ఎన్సీఆర్టీ బుక్స్ చదివాను సార్. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా ఫేమస్ బుక్స్ ఉంటాయి కొన్ని, లక్ష్మీకాంత్ అని చెప్పి, తర్వాత పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్, హిస్టరీకి సీనియర్ సార్ నోట్స్ ఉంటాయి, తర్వాత జాగ్రఫీకి దాన్ని ఏమంటారు ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి. సో సబ్జెక్ట్ వైజ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను హరికృష్ణ సార్ బుక్ వాడిన. సో కొన్ని స్టాండర్డ్ బుక్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే ఆస్పిరెంట్స్లో నేను చేసింది, ఇతరులు చూసింది ఏంటంటే ఫోమో సార్, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఒకటి ఉంటుంది. అరే కొత్త బుక్ మార్కెట్లో కొత్త బుక్ వచ్చిందిరా, ఆ బుక్ ఈ టాపిక్ ఉంది. సో ఆ ఒక్క టాపిక్ కోసం బుక్ అంతా కొన్ని రోజులు ఉన్నాయి సార్. నా ర్యాక్ అంతా బుక్సే సార్ గమనిస్తే, అంటే ఎక్కడైనా మిస్ అవుతుందని. సో అలాంటివన్నీ చేయొద్దు. యాక్చువల్లీ ఒక స్టాండర్డ్ బుక్ స్టిక్ అయిపోయి అవసరం ఉన్న మెటీరియల్ అక్కడ నుంచి కొంచెం తీసుకొని రాసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. సో నోట్ మేకింగ్ చాలా అవసరం సార్. నోట్ మేకింగ్ అంటే మళ్ళీ మొత్తం దింపడం కాదు. సో ఎంత అవసరం, ఈ టాపిక్ వస్తే టాపిక్ సిలబస్, యాక్చువల్లీ ప్రిపరేషన్లోకి వచ్చేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్, ఇవి రెండు, ఇంకా మీరు హోలీ ఖురాన్ అనండి, బైబిల్ అనండి, భగవద్గీత అనండి, ఏదన్నా అనండి. సో ఇవి రెండు లేకుండా, వీటి మీద గ్రిప్ లేకుండా మనం అసలు ముందుకు వెళ్ళొద్దు. వీటి మీద పూర్తి పట్టు ఉండాలి. ప్రతి ఒక్క టాపిక్కి సిలబస్లు ఉందంటే దానికి సంబంధించిన ఒక 5 పాయింట్స్ మన దగ్గర ఉండాలి. అది లేనంత వరకు మీ ప్రిపరేషన్ స్టార్ట్ కానట్టే. సార్ గ్రూప్ స్టడీస్, సో గ్రూప్ స్టడీస్ విషయానికి వచ్చేసరికి మీరు గ్రూప్ స్టడీస్ ఏమైనా ఎప్పుడైనా, అంటే మీ ప్రిపరేషన్లో మీరు గ్రూప్ స్టడీస్ మీద ఏమైనా ప్రియారిటీ ఇచ్చేవారా సార్? సార్ వాస్తవం చెప్పాలంటే నేను ఎక్కువ చేసింది గ్రూప్ స్టడీసే సార్. ఎందుకంటే మా రూమ్లో 5 ఉండేవాళ్ళం సార్. 5లో నిజం చెప్పాలంటే నాకన్నా 4, మిగతా 4 నాకన్నా తోపులే సార్ వాళ్ళు.
ఎందుకంటే వాళ్ళు యూపీఎస్సీలో ఒక్కొక్కళ్ళు 5 అటెంప్ట్స్ 6 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ రూమ్ దొరకడమే నా అదృష్టం సార్ నిజం చెప్పాలంటే. సో అలాంటి వాళ్ళు అంటే మేము ఏ విధంగా చేసేదంటే నేను సైన్స్ అండ్ టెక్నాలజీ నా స్ట్రాంగ్ ఏరియా, హిస్టరీ నా స్ట్రాంగ్ ఏరియా, ఇంకొక అతనికి పాలిటీ స్ట్రాంగ్ ఏరియా, ఇంకొక అతనికి ఎకనామిక్స్ స్ట్రాంగ్ ఏరియా, ఇట్లా స్ట్రాంగ్ ఏరియాస్ ఉంటాయి. సో మేము ఏంటంటే ఒక టైం షెడ్యూల్ ఫిక్స్ చేసుకునేది. సో చదివేసి వచ్చి ఎవరిది వాళ్ళు నోట్స్ దగ్గర పెట్టుకునేది. సో ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇది రాయాలని చెప్పి గ్రూప్ స్టడీస్ చేసేవాళ్ళం సార్. అట్లా సోషో ఎకనామిక్ అవుట్లుక్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళం. అంటే మామూలుగా ఇండివిజువల్గా చదివితే మీకు ఒక 7-8 డేస్ పడుతుంది సార్. అది మీరు అదే డివైడ్ చేసి చదివితే 2-3 డేస్లో అయిపోగొట్టచ్చు. కరెంట్ అఫైర్స్ అట్లనే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ అట్లనే. అంటే ఆల్మోస్ట్ మేము ఎవ్రీ సిలబస్ని ఆల్మోస్ట్ టచ్ చేసినాం సార్. మా రూమ్లో 5 కలిపి ఎవ్రీ సిలబస్ని టచ్ చేసినాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా యూపీఎస్సీ వాళ్ళు ఇంకా రాసి వాళ్ళు ఎక్స్పర్ట్స్, ఇక మొత్తం ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి రాలేదు, నాకు వచ్చింది. అయినంత మాత్రాన నాకు ఆ నమ్మకం ఉంది వాళ్ళు ఫ్యూచర్లో ఐఏఎస్ ర్యాంక్ కొట్టేవాళ్ళే వాళ్ళందరూ. ఓకే. సో సార్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గురించి చెప్పారు కదా. సో జనరల్గా మనకు అశోక్ నగర్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ ఏరియాలో చూసినట్లయితే స్టూడెంట్స్ చాలామంది యూపీఎస్సీ కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 సంబంధించిన అంటే హయ్యర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో 2-3 అటెంప్ట్స్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అన్నారు 5 years నుంచి చదువుతున్నారని. సో ఇట్లా అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ ఇంకా సక్సెస్ అవ్వకుండా, అంటే సక్సెస్ రానప్పటికీ అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. సో ప్లాన్ బి అనేది చూసుకోకుండా ఇంకా ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి స్టూడెంట్లు బోలెడు మంది ఉన్నారు. సో అలాంటి స్టూడెంట్లకు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి సార్, అంటే ప్లాన్ బి విషయంలో? సార్ యాక్చువల్లీ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని కలిశాను సార్. అతను కూడా అంటే ఇప్పుడు తానేలో వర్క్ చేస్తున్నారు. అతను కలిసినప్పుడు నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ పెట్టుకొని వచ్చినాం అన్నాడు. నాకు అది షాకింగ్ అనిపించింది. ఏంటంటే అంటే దీన్ని పెట్టుకోవడానికి ఒక ఇయర్స్తో వస్తారా అని అనిపించింది. కాదు నాన్న, యూపీఎస్సీకి వచ్చేటప్పుడు 3-5 years, ఎన్ని ఇయర్స్ ఇద్దామని వచ్చినామంటే సార్ నేను ఏం అనుకోలేదు సార్ అన్న. కానీ తర్వాత నాకు అర్థమైంది ఆయన క్వశ్చన్లో ఎంత వ్యాలిడ్ ఉందంటే. ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి తెలిసింది కాబట్టి సార్ దీనికి యాక్చువల్లీ యూపీఎస్సీ వచ్చేటప్పుడు ఒక ఈ 3 years 5 years అనుకొని రావాలి సార్. అనుకొని వచ్చి ఇంకోటి ప్లాన్ బి అనేది కంపల్సరీ ఉండాలి సార్. ఇక ప్లాన్ బి అనే ఏ విధంగా ఉండాలంటే ఈ యూపీఎస్సీ వచ్చేటప్పుడు కావాల్సింది ఏంటంటే సార్ ప్యాషన్తో రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సిందండి పేషెన్స్ కావాలి. సో ఓపిక ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్సివరెన్స్ అంటారు, పట్టుదల. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటేనే ఇది సాధించగలం. ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్, అంటే వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సీ. అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 1 సర్వీసెస్ మొత్తం టఫ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళు ఏ విధంగా అంటే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ బి ఏ విధంగా ఉండాలంటే సో ఇప్పుడు రాలేదు, ఇక్కడ ఫెయిల్ అయింది. ఫెయిల్ కాకుంటే నువ్వు సంబంధించిన ఫీల్డ్ నువ్వు బీటెక్ నుంచి వచ్చి ఉంటే నీకు ప్లాన్ బి అక్కడ రెడీ ఉంటుంది ఆల్మోస్ట్. సో తర్వాత గ్రూప్ 1 వచ్చే వాళ్ళు చాలామంది ఏంటంటే నేను గ్రూప్ 1 రాస్తా, గ్రూప్ 2 రాయా, గ్రూప్ 3 రాయా అని అనుకుంటారు. రాయాలి అంటే మేబీ అంటే నా ఏజ్ని బట్టి నేను అన్నీ రాసిన. సో నేను అనేది ఏంటంటే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఉండాలి. కానీ ప్లాన్ ఏ మీదనే ఫోకస్ ఉండాలి ఎక్కువ. సో ప్లాన్ బి ఎప్పుడు ఇందులో ఇంకా రాదు అన్నప్పుడు మళ్ళీ రూట్ నుంచి స్టార్టింగ్ నుంచి పెట్టకుండా సో ప్లాన్ బి డైరెక్ట్ జంప్ అయ్యేటట్టు ఉండాలి ప్లాన్ బి.